ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్దాము. ఇవాల్టి పాయింట్స్ వచ్చేసి ట్యాబ్స్ అండ్ అట్రిబ్యూట్స్ ఇవాళ మనం నేర్చుకోబోతున్నాం. అందులో మనం ట్యాగ్స్ రాయడం నేర్చుకున్నాం అండ్ అలాగే ప్రోగ్రాంలో ట్యాగ్స్ కూడా రాసాము. ఇప్పుడు మనం HTML మెటా ట్యాగ్స్ని నేర్చుకుందాము. ట్యాగ్స్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి. అవే మెటా ట్యాగ్స్, లిస్టింగ్ ట్యాగ్స్ అండ్ ఫార్మ్ ట్యాగ్స్. కాబట్టి HTMLలో ఫస్ట్ ట్యాగ్ వచ్చేసి మెటా ట్యాగ్ అన్నమాట. మెటా ట్యాగ్స్ అంటే ఏంటి? ఓకేనా గైస్, చూడండి. ఫస్ట్లీ మనం అర్థం చేసుకుందాం మెటా అనే కీవర్డ్కి మీనింగ్ ఏంటి. ఎప్పుడైనా సరే బ్రౌజర్కి ఒక HTML కోడ్ని రాస్తే కనుక బ్రౌజర్కి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఓకేనా, చూడండి. సో 2 థింగ్స్ ఉన్నాయి ఇక్కడ, బ్రౌజర్కి ఇన్ఫర్మేషన్ అండ్ యూజర్కి ఇన్ఫర్మేషన్. సో ఏవి అయితే యూజర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రాస్తున్నామో అది బాడీ ట్యాగ్లో ఉంటుంది. అది మనం వెబ్ బ్రౌజర్ స్క్రీన్ మీద చూపించాలి. కానీ బ్రౌజర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాటిని మెటా ట్యాగ్ లోపల రాస్తాము. ఓకేనా గైస్, మీకు అర్థమైంది అనుకుంటాను. ఇవాళ మన ప్రోగ్రాంలో చూసినట్టు మనం ఒక ట్యాగ్ నేమ్ని యూజ్ చేసాము, అదే doctype.html. మనం ప్రోగ్రామ్ రాసినప్పుడు అండ్ రన్ చేసినప్పుడు doctype.html ఎక్కడా బ్రౌజర్లో రాసినట్టు మనకు కనిపించదు. మీరు ఎక్కడైనా స్క్రీన్ మీద చూడగలుగుతున్నారా? నో. అంటే doctype.html బ్రౌజర్ విండోలో కనిపించదు. ఓకేనా, కానీ అది బ్రౌజర్కి ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తుంది. ఏదైతే ప్రోగ్రామ్ రన్ అవుతుందో అది HTML ఫైల్లో రన్ అవుతుంది. ఓకే, కాబట్టి ఇలాంటి ట్యాగ్స్ అన్నీ బ్రౌజర్కి ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తాయో వాటినే మనం మెటా ట్యాగ్స్ అంటారు. మళ్ళీ చెప్తున్నా, ఏవైతే ట్యాగ్స్ బ్రౌజర్కి కానీ సిస్టమ్కి కానీ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాయో వాటినే మెటా ట్యాగ్స్ అంటారు. ఫస్ట్ మెటా ట్యాగ్ మన దగ్గర ఉంది. ఏంటి అంటే doctype.html. మనం ఆల్రెడీ చూసాము దాని యూసేజ్ మన ప్రోగ్రాంలో ఎలా యూజ్ చేస్తాము అని. ప్రోగ్రామ్ని బ్రౌజర్ HTML ఫైల్లో రన్ చేస్తుంది ఎప్పుడైతే మీరు doctype.htmlని ప్రోగ్రాంలో రాస్తారు. సెకండ్ HTML మెటా ట్యాగ్ వచ్చేసి టైటిల్ ట్యాగ్. మనం టైటిల్ ట్యాగ్ యూసేజ్ కూడా చూసాము హెడ్ ట్యాగ్ కింద. టైటిల్ అనేది HTML హెడ్లో రాయొచ్చు. టైటిల్ ట్యాగ్ బ్రౌజర్కి ఏం ఇండికేట్ చేస్తుంది అంటే ఏదైతే ఇన్ఫర్మేషన్ టైటిల్ ట్యాగ్లో పాస్ చేస్తామో ఆ ఇన్ఫర్మేషన్ని టాప్ మోస్ట్ పోర్షన్ అంటే ట్యాబ్ యొక్క హెడర్లో అది డిస్ప్లే చేయాలి అని. సో మన నెక్స్ట్ మెటా ట్యాగ్ ఏంటి? టైటిల్ ట్యాగ్ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే బ్రౌజర్ ఏది అయితే టైటిల్ ట్యాగ్లో రాస్తామో అది ట్యాబ్ హెడర్లో చూపించాలి అని. కాబట్టి టైటిల్ కూడా ఇక్కడ మెటా ట్యాగ్. ఆ తర్వాత అది లింక్ మెటా ట్యాగ్ యొక్క యూస్ ఏంటి? మనం HTML ప్రోగ్రాంలో ఫైల్ రాసినప్పుడు ఎప్పుడైతే ఫైల్ ఉంటుందో మనం ఈ ప్రోగ్రాంలో దాన్ని లింక్ చేయాలి. ఓకే, ఆ కేసులో మనం ఎక్స్టర్నల్ ఫైల్స్ని ఇంక్లూడ్ చేయాలి అనుకుంటే ఏ ఫైల్ అయితే కరెంట్ ప్రోగ్రాంలో లేదో దానిని ఎక్స్టర్నల్గా యాడ్ చేయాల్సి ఉంటుంది. ఆ కేసులో ఇక్కడ మనం మెటా ట్యాగ్ లింక్ని యాడ్ చేస్తాము. మళ్ళీ అన్ని మెటా ట్యాగ్స్ హెడ్ ట్యాగ్లో ఇంక్లూడ్ చేస్తాము. ఓకే, ఫస్ట్ ట్యాగ్ వచ్చేసి doctype ట్యాగ్. కేవలం ఈ ఒక్క ట్యాగ్నే హెడ్కి అవుట్ సైడ్ రాస్తాము ఎందుకంటే ఇది బ్రౌజర్కి ఇన్ఫర్మేటరీ ట్యాగ్. కంప్లీట్ ప్రోగ్రామ్ HTML ఫైల్లో రన్ అవ్వాలి అని. మిగతా మెటా ట్యాగ్స్ అన్నీ హెడ్ ట్యాగ్ కిందే వస్తాయి. ఓకే, ఇక్కడ ఫస్ట్ ట్యాగ్ వచ్చేసి టైటిల్ ట్యాగ్, ఏదైతే బ్రౌజర్కి టైటిల్ని ఎక్కడ ప్లేస్ చేయాలో చెప్తుందో. సెకండ్ మెటా ట్యాగ్ వచ్చేసి లింక్ ట్యాగ్. ఓకే, ఇప్పుడు లింక్ అనేది ఒక ట్యాగ్. దేనినైతే మనం క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. క్లోజ్ చేయాల్సిన అవసరం లేని ట్యాగ్స్ని మనం ముందు చూస్తాము. ఈ ట్యాగ్స్లో ఒకటి లింక్ ట్యాగ్. లింక్ ట్యాగ్ యొక్క ఒకే పని ఏంటి అంటే మనం మన సిస్టంలో స్టోర్ అయి ఉన్న ఎక్స్టర్నల్ ఫైల్ని ప్రోగ్రామ్కి లింక్ చేస్తాం అన్నమాట. ఓకేనా, చూడండి. ఎగ్జాంపుల్కి వచ్చే సెషన్స్లో ఏవైతే మనం నేర్చుకోబోతున్నామో మనం CSS నేర్చుకుంటాం, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. CSS అంటే మనం వెబ్ పేజ్ని ఎలా డిజైన్ చేయొచ్చు అని. అంటే హలో వరల్డ్ అని మనం ప్రోగ్రాంలో రాసాము, ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు అలానే చూపిస్తుంది. కానీ దాని బదులు నేను హలో వరల్డ్ని కలర్ఫుల్గా మార్చాలి అంటే దానికి మార్పు కానీ యానిమేషన్ కానీ ఇవ్వాలి అనుకుంటే దాన్ని ఎలా చేయగలము?
ఓకే, సిఎస్ఎస్ ఒక సహాయంతో చేయగలము, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ హెల్ప్తో. ఒకవేళ స్టైల్ షీట్ ఫైల్ అనేది ఎక్కడైనా HTML ప్రోగ్రామ్ బయట రాస్తుంటే కనుక, అంటే అది సేమ్ ఫోల్డర్లో ఉందా లేదా సిస్టమ్ మొత్తం మీద ఎక్కడైనా స్టోర్ అయి ఉన్నా, సో ఆ ఫైల్ని మనం ప్రోగ్రాంలో యాడ్ చేయాలనుకుంటే మనం లింక్ ట్యాగ్ యూజ్ చేస్తాము. ఓకే, ఎగ్జాంపుల్కి నేను స్టైల్ షీట్ని లింక్ లోపల యూజ్ చేస్తే దానిని నేను ఇలా రాస్తాను. ఓకేనా, స్టైల్ షీట్, దాని తర్వాత నేను టైప్ చేశాను text/css అని. ఓకేనా, అండ్ చివరిగా ఆ ఫైల్ని ఎక్కడ స్టోర్ చేస్తారు, ఎక్కడ సేవ్ చేయాలో ఆ పాత్ అన్నమాట. // ఏదైనా పాత్ ఎక్కడైతే ఫైల్ ఉంటుందో. సో ఇక్కడ గ్రీన్ కలర్లో చూపించే టెక్స్ట్ని అట్రిబ్యూట్ అని అంటారు. మనం అట్రిబ్యూట్స్ని నేర్చుకుందాం దీని నెక్స్ట్ స్లైడ్స్లో. సో లింక్ ట్యాగ్ యొక్క అర్థం ఏంటి? లింక్ ట్యాగ్ యొక్క సహాయంతో ఈ పాత్లో ఇంక్లూడ్ అయ్యి ఉన్న ఫైల్స్ని ప్రోగ్రాంలోకి మనం లింక్ చేయొచ్చు. లింక్ ట్యాగ్ యొక్క సహాయంతో, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, లింక్ ట్యాగ్ యొక్క సహాయంతో ఒక పర్టికులర్ పాత్లో స్టోర్ అయి ఉన్న అన్ని ఫైల్స్ని ప్రోగ్రాంలోకి ఇంక్లూడ్ చేయొచ్చు. అదే HTMLలో థర్డ్ మెటా ట్యాగ్ లింక్. ఇంకొక ట్యాగ్ కూడా ఉంది, లాస్ట్ సెకండ్ మెటా ట్యాగ్. మెటా ట్యాగ్లో మెటా అనే ట్యాగ్ కూడా ఉంది. మెటా యొక్క యూజ్ ఏంటి? మనం ఇలా రాస్తాము. ఓకే, మెటా ట్యాగ్. మెటా ట్యాగ్ అంటే ఏంటి? మెటా ట్యాగ్లో 2 పార్ట్స్ ఉంటాయి, నేమ్ అండ్ కంటెంట్. మెటా ట్యాగ్లో మనం రాసే థింగ్స్ ఈ బ్రౌజర్స్కి ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఓకేనా గైస్, చూడండి ఇలాగా. ఈ ఇన్ఫర్మేషన్ ప్రోగ్రామ్ రన్ అయ్యేప్పుడు ఎక్కడ చూపించబడదు అండ్ ఇదే బ్రౌజర్ యొక్క ఏకైక ఇన్ఫర్మేషన్. నేను మెటా ట్యాగ్లో ఏదో ఒకటి రాయాలి అనుకుందాం. 2 పార్ట్స్ ఉంటాయి, అవే నేమ్ అండ్ కంటెంట్. ఒకవేళ అది నేమ్ అయితే దానిని మెటా నేమ్ అని అంటాము. నేమ్ ఈక్వల్ టు నేమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఓకే, మనం నేమ్ని నేమ్ లోపల కూడా పెట్టొచ్చు. అండ్ కంటెంట్ వచ్చేసి దిస్ ఈజ్ ఏ ఫస్ట్ ప్రోగ్రామ్. సో మెటా ట్యాగ్ అనేది ఒక ట్యాగ్, ఎందులో అయితే 2 థింగ్స్ మాత్రమే ఉంటాయో, అందులో వేరే థింగ్స్ కూడా ఉండొచ్చు, కానీ ఇప్పుడు మెయిన్ థింగ్స్ వచ్చేసి నేమ్ అండ్ కంటెంట్. ఓకే, నేమ్ కింద మనం నేమ్ రాస్తాము, అదే ప్రోగ్రామ్ యొక్క నేమ్. అండ్ కంటెంట్ కింద దిస్ ఈజ్ ద ఫస్ట్ HTML ప్రోగ్రామ్. దీని లోపల మనం ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తాము. ఏంటి అంటే ఇది ఫస్ట్ HTML ప్రోగ్రామ్ అని, అంతే. సో ప్రోగ్రామ్ రన్ అయ్యేప్పుడు ఈ మెటా ట్యాగ్ ఎక్కడా చూపించబడదు, కానీ ఈ డీటెయిల్ బ్రౌజర్కి ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఓకేనా, ప్రోగ్రామ్ యొక్క నేమ్ ఏంటి? సో ఇదే ఫస్ట్ HTML ప్రోగ్రామ్. ఇలాగా మీరు ఎన్ని మెటా ట్యాగ్ కావాలంటే అన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్కి నేను ID1 ఇస్తాను, కాబట్టి మెటా నేమ్ ID1 కంటెంట్ లోపల వస్తుంది. ఓకేనా, ID1 కంటెంట్ లోపల వస్తుంది. నేను ఈ ప్రోగ్రామ్ని చూపించాలి అనుకుంటే ఐడిగా, అండ్ నేను క్రియేట్ చేసిన డిఫరెంట్ ప్రోగ్రామ్స్కి ఐడి ఇవ్వాలి అనుకుంటే ఏదైతే సిస్టమ్కి ఇన్ఫర్మేషన్ అవుతుందో, కాబట్టి నేను నా ప్రోగ్రామ్కి ఐడి ఇచ్చాను, ఐడి అనేది నేమ్ లోపల ఇచ్చాను. ఓకేనా, సో ఇప్పుడు మీరు చూడొచ్చు మనం ఒకదానికంటే ఎక్కువ మెటా ట్యాగ్స్ని యూజ్ చేసాము. అలానే మీరు బ్రౌజర్కి ఎంత ఇన్ఫర్మేషన్ కావాలంటే అంత పాస్ చేయొచ్చు మెటా ట్యాగ్స్ని యూజ్ చేసి. లాస్ట్ ట్యాగ్ వచ్చేసి స్టైల్ ట్యాగ్. ఓకే, అది కూడా ఒక మెటా ట్యాగ్, కాబట్టి స్టైల్ ట్యాగ్ని ఇక్కడ ప్లేస్ చేస్తాము. స్టైల్. ఓకే, నేను ఇప్పుడు అయితే స్టైల్ని టైప్ చేసి ఎంటర్ మీద ప్రెస్ చేస్తాను. సిస్టమ్ డిఫాల్ట్గా టైప్ని text/css అని తీసుకుంటుంది. అంటే అన్ని HTML ప్రోగ్రామ్స్లో అట్లీస్ట్ ఒక CSS ఫైల్ అయినా ప్రజెంట్ అయ్యి ఉంటుంది. ఓకే, అందుకే ఎడిటర్ స్టైల్ని బై డిఫాల్ట్గా CSSనే తీసుకుంటుంది. ఓకేనా, స్టైల్ అంటే మీనింగ్ ఏంటి? స్టైల్ అంటే మీరు ప్రోగ్రామ్ని స్టైలింగ్ అండ్ డిజైనింగ్ చేసే పద్ధతి. దీనికోసం స్టైల్ ట్యాగ్ని ఇంట్రడ్యూస్ చేశారు. అలానే స్క్రిప్ట్ ట్యాగ్ కూడా ఉంది. దానిని మనం బాడీలో కానీ హెడ్లో కానీ రాయొచ్చు, ఎందుకంటే ఇది మెటా ట్యాగ్ అని పిలవము, కానీ స్టైల్ ట్యాగ్ అనేది మెటా ట్యాగ్. అండ్ ఏదైతే మనం కంటెంట్ రాస్తామో text/css టైప్ చేసి
తర్వాత అది ప్రోగ్రామ్కి డిజైన్ పర్పస్ అవుతుంది. ఓకేనా గైస్? చూడండి, ఒకవేళ ఈ స్టైల్ ట్యాగ్ కింద నేను ప్రోగ్రామ్ యొక్క బాడీ అనేది బ్లూ కలర్లో ఉండాలి అని రాస్తే నేను సిఎస్ఎస్ కూడా దాని ప్రకారంగానే రాయాలి. అండ్ నేను ఒకవేళ టెక్స్ట్ అనేది ఎల్లో కలర్లో ఉండాలి అని రాస్తే అప్పుడు కూడా నేను సిఎస్ఎస్ని దాని ప్రకారంగానే రాయాలి. కాబట్టి ఏవి అయితే సిఎస్ఎస్ నేను ప్రోగ్రామ్కి యాడ్ చేయాలి అనుకుంటానో ఆ సిఎస్ఎస్ని స్టైల్ ట్యాగ్ లోపల రాస్తాను. అందుకే స్టైల్ ట్యాగ్ని మెటా ట్యాగ్ కూడా అంటారు. సో మొత్తం మనం 5 మెటా ట్యాగ్ నేర్చుకున్నాం. అండ్ ఇవి ఇన్ఫర్మేషన్ని ఇస్తాయి, యూజర్కి కాదు బట్ సిస్టమ్కి లేదా ప్రోగ్రామ్కి కానీ. ఓకే, ఫస్ట్ది వచ్చేసి doctype.html. ఇది ప్రోగ్రామ్ HTML ఫైల్లో ఉంది అని ఇండికేట్ చేస్తుంది. సెకండ్ది టైటిల్, థర్డ్ వచ్చేసి లింక్, ఫోర్త్ది మెటా ట్యాగ్ అండ్ లాస్ట్ది వచ్చేసి స్టైల్. ఇలాంటి మెటా ట్యాగ్స్ చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు మనం బేసిక్ HTMLనే నేర్చుకుంటాము. మనం ఈ బేసిక్ HTML మెటా ట్యాగ్స్ మీదే ఫోకస్ చేద్దాము. ఇక్కడ మనం యూజ్ చేసినవి ఏంటి అంటే టైటిల్, మెటా, లింక్ అండ్ స్టైల్. అండ్ ఫస్ట్ది వచ్చేసి doctype.html. ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్ళి మిగతా HTML ట్యాగ్స్ని కూడా చూద్దాము. ఇప్పుడు HTML టెక్స్ట్ ట్యాగ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏం ట్యాగ్స్ ఉన్నాయి అంటే HTML ప్రోగ్రాంలో టెక్స్ట్ని డెకరేట్ చేయడానికి మనం యూజ్ చేసే ట్యాగ్స్ ఏంటి, అండ్ మనం టెక్స్ట్ని డిఫరెంట్ ఫామ్స్లో రాయొచ్చు. అదే ప్రోగ్రాంలో బాడీ ట్యాగ్ లోపల హలో వరల్డ్, హౌ ఆర్ యూ అని రాసాము. ఓకేనా? సో నేను హలో వరల్డ్ అనేది పెద్దగా చూపించాలి అనుకుంటే దానిని బ్రాడ్గా చూపించాలి, దాని హైట్ పెంచాలి లేదా హెడర్గా ప్రజెంట్ చేయాలి అనుకుంటే నేను హలో వరల్డ్ని హెడర్ ట్యాగ్లో ప్లేస్ చేస్తాను. అదే మన h1 ట్యాగ్. మనం ట్యాగ్లో ఈ విధంగా రాస్తాము అండ్ చివర్లో మనం h1 ట్యాగ్ని క్లోజ్ చేస్తాము. నేను ఎప్పుడైతే హలో వరల్డ్ అని హెడర్ ట్యాగ్లో రాసి సేవ్ చేసి నేను దానిని బ్రౌజర్లో రన్ చేస్తాను, అప్పుడు హలో వరల్డ్ యొక్క ఫాంట్ సైజ్ పెరుగుతుంది. కాబట్టి ఈ కేసులో మనం ఎప్పుడైతే h1 ట్యాగ్ని యూజ్ చేస్తామో అంతకుముందు చిన్నగా ఉన్న ఫాంట్స్ ఇంక్రీజ్ అవుతాయి అండ్ హలో వరల్డ్ అనేది ఇలా కనిపిస్తుంది. సో అదే మన హెడర్ ట్యాగ్. డిఫరెంట్ హెడర్ ట్యాగ్స్కి డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. నేను సేమ్ ట్యాగ్లో దానిని చూపిస్తాను మీకు. నేను హలో వరల్డ్ అని h1 ట్యాగ్లో రాసినప్పుడు ఇప్పుడు అదే హలో వరల్డ్ని h2 ట్యాగ్లో రాస్తే ఓకే, అప్పుడు అది ఇలా కనిపిస్తుంది. ఓకేనా? ఇదే h1 ట్యాగ్ అన్నిటికంటే పెద్దది. పెద్ద సైజెస్ కూడా ఉంటాయి, కానీ h1 32 పిక్సెల్ సైజు సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో ఇదే హలో వరల్డ్. దాని తర్వాత మనం h2 తీసుకుంటాం, దాని సైజ్ వచ్చేసి 18 పిక్సెల్స్. సో ఇదే మన h1 ట్యాగ్స్. అలానే మొత్తం 6 హెడర్ ట్యాగ్స్ అవైలబుల్గా ఉన్నాయి, h1 నుండి స్టార్ట్ చేసి h6 వరకు. అవన్నీ నేను రాసి మీకు చూపిస్తాను. h4, h5 అండ్ చివరిది వచ్చేసి h6. ఓకే, సో ఇవన్నీ h1, h2, h3, h4, h5 అండ్ h6. ఇప్పుడు ఇది రన్ చేద్దాము అండ్ మనం రన్ చేసిన వెంటనే ఆ డిఫరెన్స్ అనేది మనకు కనిపిస్తుంది. మనం చూడొచ్చు అన్నిటికంటే పెద్దది హలో వరల్డ్ h1, అప్పుడు h2 అనేది h1 కంటే చిన్నది, h3 వచ్చేసి h2 కంటే చిన్నది, h1 అండ్ h5 మినిమం సైజ్లో ఉంటే అండ్ h6 స్మాలెస్ట్. ఓకేనా? సో ఇవే హెడర్ ట్యాగ్స్. హెడర్ ట్యాగ్ యొక్క సహాయంతో మీరు హెడ్డింగ్స్ని డిఫరెంట్ వేస్, సైజెస్ అండ్ ఫాంట్స్లో చూపించవచ్చు. నేను మీకు ఆల్రెడీ హెడర్ ట్యాగ్ని చెప్పాను. ఇప్పుడు మనం పీ ట్యాగ్లోకి వెళ్దాం. పీ అంటే పారాగ్రాఫ్ అనుకుందాము. నేను ఒక లాంగ్ పారాగ్రాఫ్ రాయాలి, కానీ ఇప్పుడు టీచింగ్ పర్పస్ కోసమే. ఓకే, నేను హౌ ఆర్ యూ అని రాస్తున్నాను. ఇంతకుముందు నేను పీ ట్యాగ్లో రాశాను. ఓకే, నేను దాన్ని ఇప్పుడు సేవ్ చేస్తాను. మీరు చూడొచ్చు ఎక్కువ డిఫరెన్స్ లేదు, కానీ ఇప్పుడు హౌ ఆర్ యూ అనేది పీ ట్యాగ్లో కవర్ అయ్యింది. అలానే మనం పీ ట్యాగ్ని లాంగ్ పారాగ్రాఫ్ రాయాలి అనుకున్నప్పుడు యూజ్ చేస్తాము. ఇప్పుడు మనం హౌ ఆర్ యూ అని రాసాము, కానీ మనం ఎస్ఏ రాసినప్పుడు ఎలా అంటే హలో, నేను జోయల్, లేదు అంటే నా పేరు ఇది, నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను, ప్రస్తుతం నేను మీకు HTMLని LearnOne ద్వారా నేర్పిస్తాను ఎక్సెట్రా, లేదా నేను కొన్ని థింగ్స్ రాయాలి అండ్ 3 to 4 పేజెస్ పారాగ్రాఫ్ని రాయాలి. అప్పుడు వాటిని ఇలా విభజించి వేరు చేస్తాము.
కాబట్టి దానికోసం మనం ప్రతి పారాగ్రాఫ్ p ట్యాగ్ లోపల రాస్తాము. దేని నుండి అయితే బ్రౌజర్ పారాగ్రాఫ్ అని డిటర్మైన్ చేస్తుంది, ఇది సెకండ్ పారాగ్రాఫ్ అండ్ థర్డ్ పారాగ్రాఫ్. కాబట్టి ఏ ట్యాగ్ అయితే మనం చూపించడానికి అండ్ పారాగ్రాఫ్ని గుర్తుపట్టేలా చేయడానికి యూజ్ చేసేదే p ట్యాగ్. తర్వాత మనం నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్దాము. ఇక్కడ స్ట్రాంగ్ అని రాసాము. స్ట్రాంగ్ కూడా ఒక టెక్స్ట్ డెకరేషన్ ట్యాగ్. అనుకుందాం హౌ ఆర్ యూ అనేది నేను p ట్యాగ్లో రాశాను. నేను హౌ ఆర్ యూని బోల్డ్ అండ్ డార్క్ ఫాంట్స్లో చూపించాలి అనుకుంటున్నా. సో నేను ఏం చేయాలి, నేను ఇక్కడ స్ట్రాంగ్ ట్యాగ్ రాస్తాను అండ్ /strong అంటే నేను స్ట్రాంగ్ ట్యాగ్ని రాసి క్లోజ్ చేశాను. స్పెల్లింగ్ తప్పు ఇక్కడ. ఓకే, నేను సేవ్ చేసి రన్ చేశాను. నేను ప్రోగ్రామ్ని రన్ చేసినప్పుడు మీరు చూడొచ్చు హౌ ఆర్ యూ అనేది బోల్డ్ అండ్ కొంచెం డార్కర్ అయ్యింది. సో మనం ఫాంట్స్ని ఇంకా ఎక్కువ బోల్డ్, డార్క్ అండ్ బ్లాక్గా చూపించడానికి మనం స్ట్రాంగ్ ట్యాగ్ని యూజ్ చేస్తాము. ఇది ఖచ్చితంగా బ్లాక్లోనే ఉండాలని రూల్ లేదు. మీరు ఏదైతే కలర్ సెలెక్ట్ చేసుకున్నారో అది కనిపిస్తుంది. ఇప్పుడు నేను స్ట్రాంగ్ తీసుకున్నా, అందుకే ఫాంట్స్ బోల్డర్గా వచ్చాయి. ఒకవేళ నేను బిగ్గర్ హలో వరల్డ్ బోల్డర్గా చూపించాలనుకుంటే నేను స్ట్రాంగ్గా రాసి అండ్ h1 లోపల /strong రాసా. సేవ్ చేసి అండ్ రన్ చేయండి. సో హెడ్డింగ్ ఆల్రెడీ బోల్డర్గా అయింది, అంటే అది కొంచెం డార్క్ అయింది మనం చూడొచ్చు. సో స్ట్రాంగ్ ట్యాగ్ని యూజ్ చేసి మనం దీన్ని బోల్డ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి em ట్యాగ్. ఓకే, అది మన టెక్స్ట్ని టిల్టెడ్గా చూపిస్తుంది. ఇప్పుడు నేను హౌ ఆర్ యూ అని బోల్డ్గా రాసిన ప్లేస్లో నేను ఐఎమ్ ఫైన్ అని రాశాను. సో ఇప్పుడు ఐఎమ్ ఫైన్. ఇప్పుడు మనం దీనిని రన్ చేద్దాము. మనం చూడొచ్చు ఐఎమ్ ఫైన్ అనేది ఇటాలిసైజ్డ్ లేదా టిల్టెడ్ అనేది కనిపిస్తుంది. కాబట్టి ఏవైతే ట్యాగ్స్ మనం ఫాంట్స్ని ఇటాలిక్ అండ్ టిల్టెడ్గా చేయడానికి యూజ్ చేస్తామో అదే em ట్యాగ్. ఇప్పుడు సైట్ ట్యాగ్, అదే సైటేషన్. మనం అనుకుందాం నేను ఇప్పుడు మీకు టీచ్ చేస్తున్నా లేదా వేరే ఎవరైనా టీచ్ చేస్తున్నారు, మనం వాళ్ళకి XYZ అని పేరు ఇచ్చాము. సో ఇప్పుడు సైట్ XYZ అనుకుందాం. సేవ్ అండ్ నేను ఇది రన్ చేసినప్పుడు XYZ సైటేషన్లో ఉంది కాబట్టి అది చిన్నగా కనిపిస్తుంది వేరే ఫాంట్స్తో కంపేర్ చేస్తే. మీరు కనుక బుక్ని అబ్జర్వ్ చేస్తే మీరు చూడొచ్చు బుక్ చివర్లో ఆథర్ యొక్క పేరు రాసి ఉంటుంది. ఒకవేళ ఇన్ఫర్మేషన్ కనుక వేరే చోట నుండి తీసుకుని ఉంటే దానిని సైటేషన్ మోడ్లో చూపించాలి. ఓకే, ఫాంట్స్ని వేరే వాటి కంటే చిన్నగా చూపించాలి అంటే మనం సైట్ ట్యాగ్ని వాడతాం. సో ఈ సైట్ ట్యాగ్ అనేది స్మాలర్ అండ్ ఇటాలిక్ అండ్ p అండ్ em ట్యాగ్స్. సో మనం సైటేషన్ చూపించడానికి మనం సైట్ ట్యాగ్ని వాడతాం. ఇవి కొన్ని టెక్స్ట్ ట్యాగ్స్. ఇంకా చాలా ట్యాగ్స్ ఉన్నాయి, HTML అన్క్లోజ్ ట్యాగ్స్ లాంటివి. ముందుగా మనం చూసినట్లు HTMLలో కొన్ని ట్యాగ్స్ ఉన్నాయి, ఏవి అయితే మనం క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి br అండ్ hr అనేవి ఎగ్జాంపుల్స్, ఏవి అయితే మనం క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, br అంటే బ్రేక్ ద లైన్ అండ్ hr అంటే హారిజంటల్ లైన్. ఇప్పుడు br ట్యాగ్ యూజ్ చేద్దాము. నేను హౌ ఆర్ యూ, ఐఎమ్ ఫైన్, దీన్ని వేరే p ట్యాగ్లో రాస్తున్నాను. సో నేను రన్ చేసినప్పుడు మనం చూడొచ్చు హౌ ఆర్ యూ, ఐఎమ్ ఫైన్ ఒకే లైన్లో ఉంటాయి. కానీ నేను హౌ ఆర్ యూ అండ్ ఐఎమ్ ఫైన్ని 2 డిఫరెంట్ లైన్స్లో విడదీయాలి. ఓకే, అంటే నేను హౌ ఆర్ యూని పైన ప్లేస్ చేయాలి అండ్ ఐఎమ్ ఫైన్ని కింద ప్లేస్ చేయాలి. అలాంటి కేసెస్లో నేను ఏం యాడ్ చేస్తాను, నేను హౌ ఆర్ యూ అండ్ ఐఎమ్ ఫైన్కి మధ్యలో br ట్యాగ్ని యూజ్ చేస్తాను. br అంటే బ్రేక్ ది లైన్. మీరు br ట్యాగ్లో చూసినట్టు నేను brని యాజ్ ఇట్ ఈస్గా యూజ్ చేయాలి, నేను /barని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో జస్ట్ br ట్యాగ్. నేను దీనిని సేవ్ చేస్తున్నా అండ్ అది రన్ అయ్యేటప్పుడు మీరు చూడొచ్చు ఐఎమ్ ఫైన్ అనేది ఇమీడియట్గా హౌ ఆర్ యూ కిందకి చూపించబడుతుంది. ఎప్పుడైతే బ్రౌజర్ br ట్యాగ్ని క్యాప్చర్ చేస్తుందో అది అక్కడ లైన్ బ్రేక్ అరే అప్లై చేస్తుంది. మనం ఒక లైన్ రాస్తుంటే br ట్యాగ్ క్యాప్చర్ అవుతుంది.
మిగిలిన కంటెంట్ మొత్తం నెక్స్ట్ లైన్ నుండి స్టార్ట్ అవుతుంది. సో బిఆర్ ట్యాగ్ యాడ్ చేసినప్పుడు హౌ ఆర్ యూ తర్వాత సో హౌ ఆర్ యూ అని కొత్త లైన్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుండి. దాని తర్వాత ఐఎమ్ ఫైన్. ఓకేనా. హెచ్ఆర్ అంటే కూడా సేమ్. హెచ్ఆర్ అంటే హారిజాంటల్ లైన్. సో ఇప్పుడు హౌ ఆర్ యూ తర్వాత నాకు ఐ యామ్ ఫైన్ అనేది ఒక కొత్త లైన్ అండ్ హారిజాంటల్ లైన్లో కావాలి. ఓకే. ఇక్కడ నేను హెచ్ఆర్ ట్యాగ్ని యాడ్ చేస్తాను, సేవ్ చేసి రన్ చేస్తాను. సో ఇక్కడ హౌ ఆర్ యూ తర్వాత ఒక కొత్త లైన్ ఉంది. మీరు బ్రౌజర్ విండోలో చూసినట్టుగా ఒక లాంగ్ హారిజాంటల్ లైన్ కూడా యాడ్ చేయబడింది అది. అండ్ దాని తర్వాత ఐఎమ్ ఫైన్. సో ఇక్కడ హెచ్ఆర్ అంటే హారిజాంటల్ లైన్. మనం హెచ్ఆర్ ట్యాగ్ని బ్రౌజర్ స్క్రీన్ పైన హారిజాంటల్ లైన్ చూపించాలి అనుకున్నప్పుడు యూజ్ చేస్తాము. మీరు నోటీస్ చేయొచ్చు బిఆర్ అండ్ హెచ్ఆర్ ట్యాగ్స్ని మనం క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. సేమ్ లింక్ ట్యాగ్ అండ్ మెటా ట్యాగ్ కూడా. ఓకే. ఈ రెండు కూడా ట్యాగ్సే, ఏవైతే మనం క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. సో అన్ని ట్యాగ్స్ ఏవైతే ఇప్పటివరకు మనం నేర్చుకున్నామో అవి ఇలా రాసాం. HTML, హెడ్, టైటిల్, లింక్, మెటా అండ్ స్టైల్. దాని తర్వాత బాడీ ట్యాగ్ లోపల H1 నుండి H6 హెడర్ ట్యాగ్స్, పారాగ్రాఫ్ ట్యాగ్, బోల్డ్ కోసం స్ట్రాంగ్ ట్యాగ్, EM అండ్ సైట్ అనేవి టెక్స్ట్ రిలేటెడ్ ట్యాగ్స్ అండ్ BR అండ్ HR ట్యాగ్స్ వచ్చేసి అన్క్లోజ్ ట్యాగ్స్. సో ఇవన్నీ HTML యొక్క బేసిక్ ట్యాగ్స్కి ఎగ్జాంపుల్స్. ఎప్పుడైతే మనం HTML పేజ్ని డిజైన్ చేస్తామో మనం ఎక్కువగా యూజ్ చేసే ట్యాగ్స్ ఇవి కాకుండా ఇలాంటివి చాలా ఉన్నాయి. HTMLలో చాలా ట్యాగ్స్లో వేరియేషన్స్ ఉన్నాయి. ఇందులో ఏముంటాయి అంటే లింక్ ట్యాగ్ మనం URL యాడ్ చేయాలి అనుకుంటే, మనం ప్రోగ్రాంలో ఏదైనా ఇమేజ్ యాడ్ చేయాలి అనుకుంటే ఇమేజ్ ట్యాగ్, ఒకవేళ మనం లిస్ట్ని యాడ్ చేయాలనుకుంటే HTML లిస్ట్ ట్యాగ్, ఒకవేళ మనం టేబుల్ని క్రియేట్ చేయాలనుకుంటే దానికోసం టేబుల్ ట్యాగ్, ఒకవేళ మనం ఫామ్ని క్రియేట్ చేయాలనుకుంటే ఫామ్ యొక్క ట్యాగ్స్ని యూజ్ చేస్తాము. మన సెషన్లో ముందుకు వెళ్తే మనం ఈ ట్యాగ్స్ అన్నీ నేర్చుకుంటాము. ఓకే. ఇవి అయితే ఇప్పటివరకు చూసాము. మనం చాలా వరకు ట్యాగ్స్ని కవర్ చేసాం. లైక్ మెటా ట్యాగ్స్, అన్క్లోజ్ ట్యాగ్స్, టెక్స్ట్ కోసం యూజ్ చేసే పారాగ్రాఫ్ ట్యాగ్స్ లాంటివి కూడా. ఓకే. దాని తర్వాత లింక్, ఇమేజ్, టేబుల్, లిస్ట్ అండ్ ఫార్మ్స్ ట్యాగ్స్. వీటిని మనం నెక్స్ట్ సెషన్లో నేర్చుకుందాము. మీకు ఏమైనా క్వైరీస్ ఆర్ క్వశ్చన్స్ ఉంటే వీడియో కింద ఉన్న డిస్కషన్ బటన్ క్లిక్ చేసి అక్కడ పోస్ట్ చేయండి. అలా మీరు మీ ఫెలో లర్నర్స్కి కనెక్ట్ అయ్యి ఈ కోర్స్ గురించి డిస్కస్ చేసుకుంటారు. ఇంకా మా టీం కూడా వాటిని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.